హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా క్రికెట్. నేను హర్ష. సండే రోజున డబల్ హెడర్ మ్యాచ్. ఫస్ట్ మ్యాచ్ చూసుకుంటే సిఎస్కే వర్సెస్ జీటీ చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరగబోతుంది. జీటీ రికార్డ్ ఇక్కడ కొంచెం అటు ఇటుగా ఉంది. అది ఏమన్నా సిఎస్కేకి హెల్ప్ అవుతుందా? సో జీటీ రికార్డ్ ఏంటిది ఈ వీడియోలో చర్చించుకుందాం. అండ్ ఆఫ్టర్నూన్ గేమ్స్లో జరుగుతుంది ఏంటో కూడా ఈ వీడియోలో చర్చించుకుంటాం. అండ్ సెకండ్ మ్యాచ్ ఎల్ఎస్జీ వర్సెస్ మనకి కేకేఆర్ మ్యాచ్ అయితే జరగబోతుంది. ఆ రికార్డు కానీ ఆ ఒక రెండు టీమ్స్ ఎప్పుడెప్పుడు ఓడిపోదామా అని ఉన్న టీమ్స్ అయితే ఆ టీమ్స్ అయితే చూసుకుందాం. దాని గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే సిఎస్కే వర్సెస్ జీటీ మ్యాచ్లో చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. సో మన వీడియోలో ఏం మాట్లాడుకుంటాం, మన గ్రౌండ్ గురించి మాట్లాడుకుంటాం, పిచ్ గురించి మాట్లాడుకుంటాం, అండ్ ఈ స్టాట్స్ ఏ విధంగా నడుస్తున్నాయి, లాస్ట్లో విజయ అవకాశాల గురించి అయితే మాట్లాడుకుంటాం. రీసెంట్గా జరిగిన మ్యాచ్లు లాస్ట్ 3 మ్యాచెస్ ఆర్సీబీ మ్యాచ్లో మనం చూసుకుంటే ఆర్సీబీ మ్యాచ్ని గెలుస్తుంది, కోహ్లీ షో ఉంటుందని చెప్పినాను. సో అదే జరిగింది. ఇక్కడ పోస్ట్ పెడతాను చూడండి. అండ్ ఆల్సో నెక్స్ట్ మ్యాచ్ పంజాబ్ కింగ్స్ వర్సెస్ మనకి చూసుకుంటే ఢిల్లీ మ్యాచ్ అయింది. పంజాబ్ కింగ్స్ ఈ మ్యాచ్ గెలుస్తుందని చెప్పాను. ప్రభు సిమ్రన్ అండ్ అయ్యర్ షో ఉంటుందని చెప్పాను. రెండింటికి రెండు సేమ్ అయింది. అండ్ ఆల్సో నెక్స్ట్ మ్యాచ్ చూసుకుంటే మనకి నైట్ మ్యాచ్ జరిగింది. చూసుకుంటే ఈ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ గెలుస్తుందని చెప్పాను. అండ్ ఆల్సో చూసుకుంటే మనకి ఇషాన్ కిషన్ షో ఉంటుందని చెప్పాను, క్లాస్ అండ్ షో ఉంటుందని చెప్పాను. కొంచెం క్లాస్ అండ్ షో జరగలేదు, బట్ ఉన్నాడు. ఇషాన్ కిషన్ షో చూసినాం. అండ్ మనకు చూసుకుంటే అభిషేక్ షో చూసినాం. సో మ్యాచ్లు అయితే గెలవడం జరిగింది. మన ఛానల్లో పోస్ట్ టాస్ అనాలిసిస్ యూట్యూబ్ ఛానల్లో వస్తుంది. మీరు వీడియోని పూర్తిగా చూసి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటే సరిపోతుంది. పోస్ట్ టాస్ అనాలిసిస్ ఛానల్లోనే వస్తుంది. మన ప్రిడిక్షన్ గురించి మళ్ళీ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలామంది ఫాలో అవుతారు మన ఛానల్ని. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నాను, మనం ఎలాంటి బెట్టింగ్ యాప్స్ని ఎంకరేజ్ చేయము. జస్ట్ అనాలిసిస్ చూడండి, ఎంజాయ్ చేయండి, ఎంటర్టైన్మెంట్ వరకే తీసుకోండి అని చెప్తూ మనమైతే ఫస్ట్ మ్యాచ్లో ఏం జరగబోతుందో చూద్దాం. ఫస్ట్ అయితే జీటీ రికార్డు గురించి అయితే మాట్లాడుకోవాలి. చెన్నైలో జీటీ రికార్డు దారుణంగా ఉందని చెప్పొచ్చు. వాళ్ళైతే ఇక్కడ 2 మ్యాచ్లు ఆడితే రెండిటికి 2 కూడా ఓడిపోవడం జరిగింది. కొంచెం అది పాజిటివ్గా మారే అవకాశం ఉంది సిఎస్కేకి. బట్ 2 టీమ్స్ కదా సేమ్ ఉంది. మీరు చూసుకోండి, టాప్లో మనకి చూసుకుంటే గిల్, సాయి సుదర్శన్ కొంచెం పర్లేదు అనిపిస్తుంది 2 ఓపెనింగ్ చూసుకుంటే. చూసుకుంటే సిఎస్కే విషయానికి వస్తే అద్భుతమైన ఫామ్లో మనకు చూసుకుంటే మనకి చాటా ఉన్నాడు. సో చేటా ఇంత అద్భుతంగా సంజు శాంసన్ ఆడడంతో వాళ్ళకైతే రన్స్ అయితే వస్తున్నాయి. 1 హ్యాండెడ్గా మ్యాచ్లు గెలిపిస్తున్నాడు సిఎస్కే. ప్రతి మ్యాచ్ మనకి సంజు బ్యాట్ నుంచి రన్స్ వచ్చిన ప్రతి మ్యాచ్ గెలిచినారు, రాని మ్యాచ్ ఓడిపోవడం జరిగింది. సో అదొక పెద్ద ప్రాబ్లంగా సిఎస్కే కనిపిస్తుంది. బట్ రుతురాజ్ గైక్వాడ్ నుంచి లాస్ట్ మ్యాచ్లో రన్స్ రావడం అంతో ఇంతో ఓకే పర్లేదు అనే విధంగా కనిపిస్తుంది. అండ్ గ్రౌండ్ స్టాట్స్ గురించి మాట్లాడుకుంటే మంచి రన్స్ వస్తున్నాయి. చెన్నై వికెట్ని మొత్తం కూడా రిలే చేసేసారు. మంచి ఫ్రెష్ వికెట్స్ అండ్ ఆల్సో బ్యాటింగ్కి అనుకూలించే వికెట్లు క్రియేట్ చేయడం, మంచిగా రన్స్ వస్తున్నాయి. 190లు 200లు ఈజీగా వస్తున్నాయి. సిఎస్కే 220లు కొట్టిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ప్రతి మ్యాచ్ కూడా 190+ మ్యాచ్లు జరిగిన 3 మ్యాచ్ల్లో కూడా. సో అద్భుతమైన బ్యాటింగ్ ప్యారడైజ్ అని చెప్పొచ్చు. 2 టీమ్స్ బ్యాటింగ్ ఎంజాయ్ చేస్తుంది. ఇది ఒక ఆఫ్టర్నూన్ మ్యాచ్ కాబట్టి టాస్ కీలకంగా మారబోతుందా అంటే మారే అవకాశాలే కనిపిస్తున్నాయి. మనకి ఈ 2026లో 7 మ్యాచెస్ జరిగితే 7కి 7 కూడా చేజ్ చేసిన టీమ్స్ గెలిచినాయి. సో లాస్ట్ మ్యాచెస్ మనం పంజాబ్ కింగ్స్ వర్సెస్ మనకి చూసుకుంటే డీసీ మ్యాచ్ స్లో థ్రిల్లర్గా మారుతుంది అనుకుంటే హై స్కోర్ థ్రిల్లర్గా మారిందని చెప్పొచ్చు. అంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఢిల్లీలో కొంచెం వెదర్ తక్కువగా అనిపించింది. అంటే క్లౌడ్ కవర్ వచ్చేసింది మ్యాచ్ స్టార్ట్ అయ్యే టాస్ టైంలో కూడా. మీరు చూడండి, టెంపరేచర్స్ డ్రాప్ అవ్వడం, అంత బ్రేక్ కావాలేదు వికెట్. సో మంచిగా బ్యాటింగ్ మీదకి వచ్చిందని నాకైతే అజంప్షన్. ఎందుకంటే మీరు మిగతా ఏ మ్యాచెస్ చూసినా, మనకి ఎల్ఎస్జీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ చూసినా అదే పిచ్ మీద రన్స్ రాలేదు. బట్ నైట్ గేమ్లో డీసీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో అద్భుతమైన రన్స్ వచ్చినాయి. సో ఇదే వికెట్ మీద. అండ్ మీరు చూసుకుంటే జీటీ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ కూడా అదే వికెట్ మీద ఆడినప్పుడు మనకి ఆర్సీబీ బ్యాటర్లందరూ ఫ్లాప్ అయినారు. ఆ రోజు మనకి డీసీ గెలిచింది. అదే వికెట్ మీద చూసుకుంటే అద్భుతంగా మళ్ళీ జీటీ మీద గెలవడం జరిగింది. సో ఖచ్చితంగా వికెట్ అనేది కొంచెం ప్లేలోకి వస్తుంది క్రికెట్లో. కాబట్టి ఈ మ్యాచ్లో కూడా కొంచెం వెదర్ హై స్కోరింగ్ మ్యాచ్ అనే కనిపిస్తుంది. క్లౌడ్ కవర్ కనిపించడం
కొంచెం స్వింగ్ బౌలర్కి అనుకూలిస్తుంది, బట్ బ్యాటింగ్కి ఎక్కువ అనుకూలించే వికెట్గానే కనిపిస్తూ ఉంది. సో టాస్ గెలిచిన కెప్టెన్ ఏం చేయాలి, టాస్ గెలిచి చేజింగ్ ఎంచుకుంటే వాళ్ళైతే ఒకవేళ కనుక రివర్స్ స్వింగ్ అవ్వగలుగుతా. ఆఫ్టర్నూన్ చెన్నైలో హెవీ హీట్ ఉంటుంది. ఒకవేళ కనుక అది జరిగితే మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీంకి ఇబ్బందులు తప్పవు, ఎందుకంటే రివర్స్ స్వింగ్ అవుతుంది. ఒకవేళ జీటీ బౌలింగ్ చేసినా సిరాజ్ ఆ స్వింగ్ చేయగలడు, రివర్స్ స్వింగ్ చేయగలడు, కాబట్టి లాస్ట్లో రన్స్ కొట్టడం ఇబ్బంది అవ్వడం. ఒక 180 190 కొడితే మాత్రం అంత డిఫెండ్ చేసుకోలేము. చెన్నై వికెట్లు చేంజ్ అయిపోయినాయి, అప్పట్లెక్క లేవు, కాబట్టి ఖచ్చితంగా ఇది చేసింగ్ టీంకి అడ్వాంటేజ్ అయితే ఎక్కువ అవుతుందని చెప్పుకోవచ్చు. అండ్ ఆల్సో రెండు టీమ్స్లో నేను గమనించింది ఏంటంటే, రెండు టీమ్స్ టాప్ ఆర్డర్ మీద ఎక్కువ రిలే అవ్వడం అది ప్రాబ్లంగా మారుతుంది. మనకి సిఎస్కే విషయాన్ని చూసుకుంటే మాత్రం బ్యాటింగ్ షాట్ ఉంది, ఉర్విల్ పటేల్ని తీసుకురావాలి. మిగతా బ్యాటర్ల గురించి నేను ఎక్కువ మాట్లాడాలనుకోవట్లేదు, ఎందుకంటే ఈ వీడియోస్ చాలా లాంగ్ అయిపోతాయి. సో నేను ఇంపార్టెంట్ కీ పాయింట్స్నే మెన్షన్ చేస్తాను. టాప్లో మనకి ఋతురాజ్ బ్యాట్ నుంచి రన్స్ రావాలి. సంజు నుంచి మనం ప్రతి మ్యాచ్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. సంజు నుంచి క్విక్ రన్స్ రావాలి. ఒక 10 balls 30 అట్లా స్టార్ట్ వచ్చినా సరిపోతుంది. మిడిల్ ఆర్డర్ అదేవిధంగా ఆడుతున్నది. బ్రెవిస్ని కొంచెం అప్ ది ఆర్డర్ పంపించాలి. మనకి ఉర్విల్ పటేల్ని ఏమైనా తీసుకొస్తారా, సఫ్రాజ్ని 1 down ఆడుస్తున్నారు, ప్రాబ్లం లేదు, బట్ బ్రెవిస్ని 2 down పంపిస్తే బాగుంటుందని నాకైతే అనిపిస్తుంది. ఆ చేంజ్ అయితే కనిపించబోతుంది ఈ మ్యాచ్లో. ఉర్విల్ పటేల్ని మనం తీసుకొస్తారా, అదైతే కొంచెం చూసుకోవాలి. వీళ్ళ స్ట్రైక్ రేట్లతో ప్రాబ్లం లేదు, వీళ్ళు మంచిగా స్టార్ట్ లభించిన లాస్ట్ మ్యాచ్లో ఋతురాజ్ కూడా అద్భుతమైన రన్స్ చేయడంతో, అంటే తక్కువనే రన్స్ చేసిండు, బట్ క్విక్ రన్స్ చేయడం వాళ్ళకి కలిసి వచ్చింది. శివం దుబే కానీ బ్రెవిస్ కానీ తొందరగా కొట్టడంతో, ఓటన్ లాస్ట్లో ఫినిషింగ్ చేయడంతో వాళ్ళకి 200+ దాటిపోయింది ముంబై మీద. సో అండ్ ఆల్సో మిగతా మ్యాచెస్ కూడా అదే కంటిన్యూ చేయడం వాళ్ళకి కలిసి వస్తుంది. టాప్లో కనుక మంచిగా ఋతురాజ్ బ్యాట్ నుంచి రన్స్ వస్తాయి. బాల్స్ ఎక్కువ తీసుకోవద్దు. ఋతురాజ్ మళ్ళీ చెప్తున్నా, గైక్వాడ్ ఒక మ్యాచ్లో 15 balls 15-16 అట్లా కొట్టినాడు. ఆ మ్యాచ్ పంజాబ్ మీద ఓడిపోయింది. సో ఇదేంది, మనకి ఇది ట్రెడిషనల్ క్రికెట్ పనికి రావడం లేదు ఇప్పుడు చూసుకుంటే. అండ్ జీటీ విషయానికి వస్తే మాత్రం గిల్ బ్యాట్ నుంచి స్ట్రైక్ రేట్ తోటి రన్స్ అయితే రావడం లేదు. సాయి సుదర్శన్కి కలిసి వస్తుంది, ఎందుకంటే చెన్నై బాయ్ అని చెప్పుకోవచ్చు. వాషింగ్టన్ సుందర్ కలిసి వస్తుంది, చెన్నై బాయ్ అని చెప్పొచ్చు. బట్ మీరు చూసుకుంటే ఇక్కడ మనకి గిల్ బ్యాట్ నుంచి లాస్ట్ మ్యాచ్లో జస్ట్ 24 balls 32, అంటే 4 overs 32. మీరు చూడండి, ఈ తరం బ్యాటర్లో చూడండి, వైభవ్ సూర్యవంశీ 36 balls, అంటే మిగతా 12 balls సెంచరీలు చేస్తుంటే అట్లీస్ట్ హాఫ్ సెంచరీ అయినా కొట్టాలి. మీరు ఓపెనింగ్ బ్యాటర్లు వచ్చి ఆ రన్స్ కొట్టకపోతే ఖచ్చితంగా ప్రాబ్లం అనేది ఓపెనింగ్ స్లాట్ నుంచి కనిపించడం. జీటీకి అది ఒక మైనస్ అని చెప్పొచ్చు. లాస్ట్లో అది డిఫరెన్స్గా మారిపోతుంది. 15 overs మనకి లాస్ట్లో జస్ట్ 10 per over ఉన్న ఆరామ్సే గెలిచేస్తున్నారు, కాబట్టి జీటీకి అయితే ప్రాబ్లం ఇదే ఉంది. మిగతా బ్యాటర్లు ఎందుకు ఆడిస్తున్నారు, షారుఖ్ కానీ తెవాటియా కానీ మీరు గమనిస్తే వీళ్ళకి బ్యాటింగ్ ఎప్పుడో ఒకసారి రావడం, వీళ్ళు కూడా పర్ఫామ్ చేయలేకపోతే, మ్యాచ్ ప్రాక్టీస్ లేకపోతే ఎవరు పర్ఫామ్ చేయలేరు. మీరు గమనిస్తే జీటీ ఫస్ట్ ట్రోఫీ కొట్టినప్పుడు కూడా సాయి సుదర్శన్ టీంలో ఉన్నప్పుడు మీరు చూడండి, హార్దిక్ పాండ్యా కొన్ని గేమ్స్ మిడిల్లో హాఫ్ సెంచరీలు కొట్టినాక మిడిల్లో తీసేసి హార్దిక్ పాండ్యానే 1 down వచ్చినాడు. మీరు చూడండి, కావాలంటే మ్యాచ్లు వెళ్ళి చూడండి. సాయి సుదర్శన్ 50 కొడుతున్నా తన్ని డ్రాప్ చేసిన టీంలో కొన్ని మ్యాచెస్. ఎందుకంటే మ్యాచ్ ప్రాక్టీస్ అవసరం. మీరు ఎండ్ ఆఫ్ ది సీజన్కి వచ్చేసరికి ఇట్లాంటి గేమ్స్ పడతాయి. లాస్ట్ సీజన్ అదే ప్రాబ్లం జరిగింది. జీటీ ఏం చేసింది, లాస్ట్లో ఫ్లాప్ అవ్వడం, లాస్ట్లో బ్యాటర్లో సహకరించకపోవడం, టాప్ ఫెయిల్ కాగానే మిడిల్ ఆర్డర్ కూడా ఫెయిల్ అయిపోయింది. సో అదే ప్రాబ్లం జరుగుతుంది, కాబట్టి కొంచెం కన్సర్న్ అయితే జీటీలో ఉందని చెప్పొచ్చు. బౌలింగ్ విషయంలో ప్రాబ్లమ్స్ ఏం లేదు, రెండు టీమ్స్లో మంచి బౌలింగ్ ఉంది. సిఎస్కే అఖిల్ హుసేన్ వర్సెస్ సాయి సుదర్శన్ ఏ విధంగా ఉంటుంది, అఖిల్ హుసేన్ వర్సెస్ మనకి శుభ్మన్ గిల్ ఏ విధంగా ఉంటుందో మంచి బ్యాటిల్ అయితే ఉండబోతుంది. చౌదరి కూడా మంచి స్వింగ్ చేశాడు, కాబట్టి కంబోజ్ కూడా మంచి బౌలింగ్ చేయడం, ఓటన్ మంచి బౌలింగ్ చేయడం, ఈ మ్యాచ్కి అయితే సిఎస్కే వైపుగానే వెళ్తుందని అయితే నాకైతే అనిపిస్తుంది. అండ్ మన ఫేవరెట్ సెగ్మెంట్ విన్ ప్రెడిక్షన్ సిఎస్కే మ్యాచ్కి వచ్చేసరికి సిఎస్కే వర్సెస్ జీటీ, నాకైతే ఈ మ్యాచ్ సిఎస్కేనే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన, సెకండ్ బ్యాటింగ్ చేసిన సిఎస్కేనే గెలుస్తుందని నేను అనుకుంటున్నాను. రికార్డ్ అయితే 7-7 కూడా చేజింగ్ టీంకి ఉంది, కాబట్టి టాస్ టైంలో ఒకవేళ సిఎస్కే చేజింగ్ ఎంచుకుంటే ఈ మ్యాచ్ అయితే 100% సిఎస్కే గెలిచే అవకాశం, 100% కాదు కానీ
మనకైతే సిఎస్కే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అయితే నాకైతే అనిపిస్తుంది. నైట్ మ్యాచ్కి వచ్చేసరికి కేకేఆర్ వర్సెస్ ఎల్ఎస్జి మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే లక్నోలో జరగబోతుంది. అండ్ వెదర్ చూసుకుంటే కొంచెం క్లౌడీ సిచ్యువేషన్స్ కానీ ఆ విధంగా మార్నింగ్ ఉండడం, డ్యూ ఫ్యాక్టర్ వచ్చే అవకాశాలు లేదు. డ్యూ రాకపోతే ఏమవుతుంది, ఫస్ట్ బ్యాటింగ్ చేసినా సెకండ్ బ్యాటింగ్ చేసినా అంత డిఫరెన్స్ ఏముండదు. కాబట్టి రెండు టీమ్స్ కూడా రన్స్ చేజింగ్లు చేయడానికి ఇబ్బంది పడుతున్నారని చెప్పొచ్చు. మ్యాచ్లు ఓడిపోవడం, బ్యాటింగ్ మీద ఎక్కువ ప్రెషర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అండ్ రెండు టీమ్స్ కూడా పర్ఫార్మెన్స్ చూస్తే అసలు ఏం పర్ఫార్మెన్స్ చేయడం లేదు. నాకు అంతో ఇంతో కేకేఆర్ బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే మీరు చూడండి, కేకేఆర్ బ్యాటింగ్లో అంతో ఇంతో పవర్ అయితే ఉంది. కనీసం కొట్టే బ్యాటర్లు ఉన్నారు. లేక మీరు చూడండి, ఫినాలైన్ ఆడిపిస్తాడు. ఆ ఫినాలైన్ని తీసుకొని వస్తే మాత్రం మంచిగా ఉంటుంది. ఎందుకంటే సిఫర్డ్ నుంచి కూడా ఏం రన్స్ రాలేదు. ఫినాలైన్కి 2 గేమ్స్ ఇచ్చారు, మంచి రెడ్ సాయిల్ పిచ్ ఉంటుంది. సో మీరు ఫినాలైన్ తీసుకొస్తే మంచి స్టార్ట్ అయితే కేకేఆర్కి లభించిందా? ఈ మ్యాచ్ ఎవరైతే పవర్ ప్లే డామినేట్ చేస్తారో వాళ్ళైతే మ్యాచ్ని అయితే గెలిచే అవకాశం ఉంది. బట్ చూసుకుంటే స్ట్రాంగ్ బౌలింగ్ అయితే ఎల్ఎస్జీకి ఉందని చెప్పొచ్చు. ఎల్ఎస్జీ బౌలింగ్ తక్కువ చేయాల్సిన అవసరం లేదు. బట్ మీరు చూసుకుంటే కేకేఆర్ బౌలింగ్ చాలా వీక్గా కనిపిస్తుంది. స్పిన్నర్లు మనకు చూసుకుంటే కేకేఆర్ మ్యాచ్ని గెలిపించారని చెప్పొచ్చు. మీరు చూసుకుంటే మంచి స్పిన్నర్లు ఉండడంతో ఆర్ఆర్ని కట్టడి చేయగలిగినారు, మ్యాచ్ని గెలిచినారు. బట్ ఇది నైట్ మ్యాచ్. బట్ ఏ విధంగా బౌలింగ్ చేస్తారు, వరుణ్ చక్రవర్తి, సునీల్ నారాయణ్ కనుక పర్ఫామ్ చేస్తే ఈ మ్యాచ్ కేకేఆర్ గెలిచే అవకాశాలు ఉంది. ఎందుకంటే బౌలింగ్ చాలా వీక్ ఉంది. వైభవ్ అరోరా నుంచి అయితే ఎలాంటి పర్ఫార్మెన్స్ అయితే రావట్లేదు. పవర్ ప్లేలోనే వీళ్ళు వికెట్లు తీయలేకపోవడం అండ్ వీక్ బౌలింగ్ వర్సెస్ వీక్ బ్యాటింగ్. మీరు చూసుకుంటే బ్యాటింగ్ వల్ల అసలు ఎల్ఎస్జీ 160 రన్స్ ఇవాళ రేపు అసలు అది స్కోరే కాదు 160. మీరు చూడండి, 6 సిక్స్లు కొట్టినారంటే, మ్యాచ్ మొత్తం ఒక 6 సిక్స్లు కొట్టినారంటే మీకు బాల్స్కి మనకి రన్స్కి డిఫరెన్స్ అనేది తగ్గిపోతుంది. అండ్ నాకు అనిపించింది లాస్ట్ మ్యాచ్ ఎల్ఎస్జీ గెలవాలి, అసలు అది స్పిన్ ట్రాకే కాదు, అసలు బౌలింగ్ ట్రాక్. అది బౌలింగ్ ట్రాక్. సరే బౌలింగ్ ట్రాక్ అయినా ఫాస్ట్ బౌలింగ్కి అనుకూలించిన మీకు 160 కొట్టాలన్నప్పుడు ఆరామ్సే కొడతారు. అంటే సరే మంచి లెంత్ పడ్డప్పుడు వదిలేసుకోవచ్చు, ఆప్షన్ ఉంటుంది. ఎల్ఎస్జీ బ్యాటర్లు చూస్తే పంత్ కానీ అసలు మాక్రమ్ కానీ ఏం షాట్లు ఆడిలో ప్రెషర్లో ఆడుతున్నారు. ఆ 160 రన్స్ కూడా చేజ్ చేయలేకపోతే, ఒకవేళ 200 రన్స్ ఉంటే అసలు వీళ్ళు బ్యాట్ నుంచి రన్స్ వస్తాయా రావా అని అయితే చాలా ప్రాబ్లం ఉన్నాయి. పురాన్ని ఏమైనా కూర్చోబెడతారో చూసుకోవాలి. బట్ వీళ్ళు బ్యాటింగ్లో ఎవరైనా కూర్చోబెడదామన్నా వీళ్ళకి ఆప్షన్స్ లేవు. బౌలింగ్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి, బ్యాటింగ్ అసలు ఆప్షన్సే లేవు. కొత్త వాళ్ళని హిమ్మత్ వీళ్ళందరినీ సమాధిని తీసుకొని వచ్చి ఆడాల్సింది తప్పించి, లేకపోతే కనుక అసలు బదోని చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు. కానీ అట్లీస్ట్ బదోని అని అటో ఇటు ఆడుతున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే మిడిల్ వచ్చినప్పుడు కొన్ని నాక్స్ అని ఉన్నాయి. అండ్ ఆల్సో ఓపెనింగ్ వచ్చినప్పుడు రన్అట్ అవ్వడం చాలా ఇబ్బంది. ఓపెనింగ్ పార్ట్నర్షిప్ రావాలి, కొంచెం స్లోగా ఆడాల్సిన అవసరం ఉంది. చూసుకుంటే ఎల్ఎస్జీ ఒకవేళ ఫస్ట్ వికెట్కి ఏమైనా వికెట్ రాకుండా రన్స్ చేయగలిగితే బాగుంటుంది. కేకేఆర్ కూడా అదే చేయాల్సి వస్తుంది. ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అజింక్య రహానే 2 మ్యాచ్లు అంటే 2 మ్యాచ్లు డక్అవుట్ అయిపోయాడు. బట్ ఈ పిచ్ మీద మంచిగా రన్స్ చేసే అవకాశం ఉంది. రెడ్ సాయిల్ పిచ్, బౌన్స్ ఎంజాయ్ చేస్తాడు అజింక్య రహానే, ఫినాలైన్ ఎంజాయ్ చేస్తాడు. ఒకవేళ ఓపెనింగ్ స్టార్ట్ వచ్చిందా, గ్రీన్ నుంచి మంచి రన్స్ వస్తాయి. బౌలింగ్లో వీళ్ళు ముజర్బానీని ఆడించలేకపోతున్నారు. వీళ్ళకి 4 కార్నర్స్ ప్రాబ్లం ఉంది. చూసుకుంటే మనకి పతిరానా ఉన్నా సరే ఆయనను ఆడించలేరు. చూసుకుంటే మనకి చూడండి, ఓపెనింగ్ ఫినాలైన్ సీఫర్ట్ ఇద్దరిట్లో ఎవరో ఒకరే లేదు. బౌలింగ్లో ఏమైనా రావాలంటే ఫినాలైన్ తీసుకుపోయి రఘువంశీ, అజింక్య రహానేలు ఓపెన్ చేయాలి. సో అది చేస్తారా? ఒకవేళ చేస్తే మాత్రం పతిరానా లేకపోతే కనుక ముజర్బానీలో ఒకరిని ఆడించే అవకాశం ఉంది. అది కూడా బాగుంటుంది నాకు తెలిసి. ముజర్బానీని ఆడించండి, రెడ్ సాయిల్ పిచ్ ఉంటుంది కాబట్టి ముజర్బానీని ఆడిస్తే మీకు టాప్లో ఎట్లాగో రన్స్ రావట్లేదు కాబట్టి మీరు కావాలంటే ఆ రఘువంశీ, అజింక్య రహానే ఓపెన్ చేసి ఒక ఇండియన్ బ్యాటర్ తోటి వెళ్ళండి. మనం చూసుకుంటే చాలా బ్యాటింగ్ ఆప్షన్స్ వాళ్ళకైతే ఉన్నాయి, ప్రాబ్లం అయితే లేదు. సో కొత్త బ్యాటర్ తోటి వెళ్ళి లేకపోతే నరైన్ తోటి ఓపెన్ చేయించిన ప్రాబ్లం లేదు. నరైన్ తోటి ఓపెన్ చేయించిన అజింక్య రహానే ఓపెన్ చేసిన ప్రాబ్లం లేదు. సో వీళ్ళకైతే 4 కార్నర్ ప్రాబ్లం ఉంది. వీళ్ళు ఎవరిని ఆడిస్తారని చూసుకోవాలి. గ్రీన్ డ్రాప్ చేయలేరు, బౌలింగ్ బ్యాటింగ్ చేయగలరు కాబట్టి గ్రీన్ని అస్సలు డ్రాప్ చేయలేరు. అన్ని కోట్లు పెట్టి తీసుకున్నప్పుడు ఖచ్చితంగా.
అండ్ నరేన్ను డ్రాప్ చేయలేరు. అండ్ ఆల్సో మనకి చూసుకుంటే ఆప్షన్ ఏదైనా ఉందా అంటే సిఫర్ట్ ఫినాలని ఇద్దరిట్లో ఎవరినైనా డ్రాప్ చేయాలి. అండ్ మిడిల్ ఆర్డర్లో చూసుకుంటే పోవాలి అద్భుతంగా ఆడడం, వాళ్ళకి అయితే డ్రాప్ చేయలేరు. సో రింకు ఫామ్లోకి రావడం వాళ్ళకి కలిసి వస్తుంది. మిడిల్ ఆర్డర్ అంత ఇంత ఓకే అని చెప్పుకోవచ్చు. సో ప్లేయర్ వైజ్ చూసుకున్న కేకేఆర్ చాలా ఫేవరెట్గా ఈ మ్యాచ్లో కనిపిస్తుంది. బౌలింగ్లో కనుక ముజర్బానీ వచ్చిండా ఎల్ఎస్జీ అయితే మ్యాచ్ గెలిచే అవకాశాలు చాలా చాలా తక్కువ ఉన్నాయి. అండ్ టాస్ కీలకంగా మారబోతుందా అంటే కీలకంగా మారుతుంది, డ్యూ వచ్చే అవకాశం లేదు. కాబట్టి మంచి రన్స్ చేయాలి. ఒక 200 రన్స్ కనుక చేయగలిగితే మ్యాచ్ అయితే కేకేఆర్ గెలిస్తే, నాకు తెలిసి కేకేఆర్ టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకొని ఒక మంచి రన్స్ చేయాలి. ఒక 200 వరకు చేస్తే ఈ పిచ్ మీద గెలిచే అవకాశాలు ఉన్నాయి. బట్ రెండు టీమ్స్ బ్యాటింగ్ ఫ్లాప్ అవ్వడం చాలా చాలా ప్రాబ్లంగా మారుతుందని చెప్పొచ్చు. ఈ గ్రౌండ్ అయితే చేజింగ్ గ్రౌండ్ అని అనుకుంటాం, బట్ డ్యూ ఫ్యాక్టర్ అయితే రావడం లేదు. కాబట్టి ఫస్ట్ బ్యాటింగ్ చేసి మ్యాచ్ అయితే గెలవాలని నేనైతే అనుకుంటున్నాను. మన ఫేవరెట్ సెగ్మెంట్ విన్ ప్రిడిక్షన్కి వచ్చేసరికి ఆల్రెడీ చెప్పాను, బట్ ఫస్ట్ మ్యాచ్కి వచ్చేసరికి సిఎస్కేకి ఎడ్జ్ అయితే ఉంది. ఖచ్చితంగా చేజింగ్ చేసిన టీం అయితే సిఎస్కే వర్సెస్ జీటీ మ్యాచ్లో గెలవబోతుందని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మ్యాచ్కి వచ్చేసరికి మనం చూసుకుంటే మాత్రం ఈ మ్యాచ్ కేకేఆర్ మ్యాచ్గానే నాకైతే అనిపిస్తుంది. బట్ టాస్ టైంలో ప్లేయింగ్ 11 ఇవన్నీ కూడా తెలిస్తాయి కాబట్టి పోస్ట్ టాస్ అనాలిసిస్ ఇస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. యూట్యూబ్ ఛానల్లోనే మన ఛానల్ ఓపెన్ చేస్తే పోస్ట్ కనిపిస్తే మీరు అక్కడ చూడొచ్చు. 7:15 అంటే టాస్ అయినా 10 మినిట్స్లోగా మనమైతే ఛానల్లో అయితే పోస్ట్ అయితే చేస్తాను. మళ్ళీ చెప్తుంటాం, మనం ఎలాంటి బెట్టింగ్ యాప్స్ని ఎంకరేజ్ చేయము. వీడియోలు చూడండి, క్రికెట్ని చూడండి, క్రికెట్ని ఎంజాయ్ చేయండి. మనం అయితే ఎంజాయ్ చేస్తాం. అండ్ ప్రిడిక్షన్ చూసుకుంటే లాస్ట్ 3 మ్యాచెస్ ప్రిడిక్షన్ అద్భుతంగా జరిగింది. మీరేమనుకున్నారు, నేను చెప్పింది మీకు ఏ విధంగా అనిపించింది లాస్ట్ 3 మ్యాచెస్ కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.